మీకా గ్రంథము 1వ అధ్యాయంలో మొదటి మాట నేను చదువుతున్నాను. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరెష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో తెలియచెప్పడానికి మొదటి వచనాన్ని నేను చదివాను. 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క రైటర్ ఎవరో మనకు తెలుస్తుంది. ఎవరు రాశారు మీకా గ్రంథాన్ని? ఎవరు రాశారు? మీకాయే. యోతాము, ఆహాజు, హిజ్కియా అనేవాళ్ళు రాజులు అన్నమాట. ఆ కింగ్స్ యొక్క టైంలో రాయబడినటువంటి గ్రంథం అని అర్థం. మనకి ఎక్కడైనా సరే టైమింగ్ తెలియాలంటే కింగ్స్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు ఏ రాజు, ఇప్పుడు మన గురించి తెలియాలనుకో, ఎవరి పరిపాలనలో ఉన్నాం మనం మీరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆ మోదీ టైంలో అప్పుడు మా ఇంజనీరింగ్ అయిందని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో అలా చెప్తూ ఉంటారా? అలాగా రాజుల కాలాలు ఏవో అలాంటప్పుడు ఈజీగా ఇయర్స్ చెప్పగలుగుతారు అన్నమాట. ఈ మీకా టైం ఎప్పుడు అంటే యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి రాజుల యొక్క టైము మీకా టైం అన్నమాట. ఈ యొక్క యెషయా భక్తుడికి సమకాలికుడు అన్నమాట ఈ మీకా. హిజ్కియా టైంలో ఉన్నాడు అని అంటే ఈ యొక్క సమకాలికుడు. ఈయన దక్షిణ ఇజ్రాయేలు, ఉత్తర ఇజ్రాయేలు 2 రాజ్యాలని ఉద్దేశించి ప్రవచించినటువంటి ప్రవక్త. ఈ యొక్క మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో కొంచెం మనకి బాగా పరిచయమైనటువంటి కొన్ని పదాలు కనబడతాయి, మనకి చాలా ఇష్టమైన పదాలు. మోకాళ్ళ ఆరాధనలో ఇప్పుడు ఒక పాట పాడించాం కదా, అది ఏం పాట? అది దీంట్లోదే. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలున, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలు. ఈ మాటలు మనకి బాగా అలవాటు కాబట్టి ఇది మీకా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. ఇలాంటివి కొన్ని మనకి చాలా తెలిసినటువంటి మాటలు. అయితే మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. 1-2 అధ్యాయాల్లో ఈ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకి, వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధనకి, వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటుకి, వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలకి శిక్ష ఎలా ఉంటుందనేది 1-2 అధ్యాయాల్లో రాయబడింది. మీరు చదువుకునేటప్పుడు డివైడ్ చేసుకోవడానికి చెప్తున్నాను నేను. 3వ అధ్యాయంలో అక్కడున్నటువంటి రాజుల్ని, అక్కడున్నటువంటి దొంగ ప్రవక్తలని, కూలికి బోధించేటువంటి అబద్ధ ప్రవక్తలు, యాజకుల్ని, అక్కడ న్యాయ తీర్పులు సరిగ్గా న్యాయం తీర్చలేనటువంటి అధిపతులను గద్దిస్తూ వాళ్ళకి రాబోతున్నటువంటి ఉగ్రతను ప్రవచిస్తాడు కేవలం 3వ చాప్టర్లో. 4-5 అధ్యాయాల దగ్గరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకను గురించి, ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజ్య ప్రభావమును గురించి చెప్తాడు. ఎక్కడ? 4-5 అధ్యాయాల్లో. 5వ అధ్యాయం తెరవండి. 5:2 బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము వరకు ఆయన. ఇది మత్తయి సువార్తలో కనిపించిన మాట మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన ఎక్కడ పుడతారు అనేటువంటి దాని కొరకు చెప్పబడినటువంటి వాక్యం. ఇంకా 6-7 అధ్యాయాలు మనకి ఏం చెప్తాయంటే, మారు మనస్సు, పశ్చాత్తాపము, దేవుని యొక్క మరల పిలుపు, మళ్ళీ తిరిగి వెనక్కి రండి, మారు మనసు పొందుకోండి, మీ మనసులు మారి నూతనపరచబడాలి, రూపాంతరపరచబడాలి. ఎలా ఉన్న వాళ్ళు అలా ఉండిపోతే అవ్వదు. మీరు మారారనుకోండి, అప్పుడు నేను ఎంత గొప్ప దేవుడినో చూపిస్తాను మీకు అనే మాటలు మనకు 6-7 అధ్యాయాల్లో కనిపిస్తాయి. మారు మనస్సు పొందుట ద్వారా దేవుడిచ్చేటువంటి బ్లెస్సింగ్ ఎంత వండర్ఫుల్గా ఉంటుందో 7వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ మొత్తం 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్పేశాను. మరొకసారి చెప్తాను చూడండి. 1-2 అధ్యాయాలలో అక్కడ ఆ ప్రజల యొక్క పాపం గురించి, వారి మీదకి రాబోయే తీర్పు గురించి ఉందండి 1-2 అధ్యాయాల్లో. 3వ అధ్యాయంలో స్పెసిఫిక్గా యాజకులు, ప్రవక్తలు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, కూలికి బోధించేటువంటి యాజకులు, అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తలు, దొంగ తీర్పులు ఇచ్చేటువంటి అధిపతులు, వారిని ఉద్దేశించి తిడతాడు దేవుడు. ఆ తిట్లు ఉన్నాయి 3వ అధ్యాయంలో. 4-5 అధ్యాయంలో రాబోతున్నటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక గురించి, ఆయన వచ్చిన తర్వాత ఆయన సమాధానానికి అధిపతి కదా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో వాతావరణం. ఆయన వచ్చిన తర్వాత కంటికి కన్ను, పంటికి పన్ను అనే తీరి పక్కకు పోతుంది. గొడవలు, యుద్ధాలు, కొట్లాటలు పక్కకి పోతాయి. సమాధానానికి రాజుగా ఆయన వస్తాడు. అప్పుడు వారి కత్తులన్నీ చక్కగా కిందన పెట్టేస్తారు, యుద్ధాయుధాలన్నీ పడేస్తారు, సమాధానం ఏలుతుంది అని రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా.
ఇంకా లాస్ట్ చాప్టర్కి వచ్చేటప్పటికల్లా మారు మనస్సు పొంది మరలా తిరిగి నా వైపు వస్తే, మీరు తిరిగితే, మారు మనస్సు పొందితే, పశ్చాత్తాపం పొందితే మంచి బ్లెస్సింగ్ నేను మీకు ఇస్తాను. ఇదే మీకా గ్రంథం. కాబట్టి మీకా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా వంటి దేవుడు ఎవరు అనేటువంటి అర్థం. ఏంటంటే అర్థం, యెహోవా వంటి దేవుడు ఎవరు, నీకు సాటి అయిన దేవుడు ఎవరయ్యా ఎలలో అనేటువంటి అర్థం. మీకా అంటేనే అర్థం, మికాయ అన్నమాట. అది మీకా అంటే అర్థం ఏంటంటే యెహోవా వంటి దేవుడు ఎవరు, అది దాని అర్థం. అలాంటి అర్థం ఇచ్చేటట్లుగానే ఈ 7 చాప్టర్స్లోని ఆయన మనకి ప్రత్యక్షమవుతారు దేవుడు. కాబట్టి మీకా గ్రంథం యొక్క హైలైట్స్ అవి. ఇంకా మీరు చదువుతూ ఉంటే మీకు ఎలాంటి తీర్పు రావడం కోసం దేవుడు ఉగ్రత ఎలా ఉంటుందో చూపించారో మీకు అర్థమవుతుంది. తర్వాత ఎలాంటి బ్లెస్సింగ్ ఇచ్చారో లాస్ట్ వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. మీకా గ్రంథంలో 3వ అధ్యాయం తెరవండి, 6 నుంచి 11 వరకు వచనాలు. వాళ్ళు ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నారో ఆ ప్రవచనాలు చెప్పేవారికి దేవుడు ఏం చేస్తారంట, పగలనే రాత్రిగా చేసేస్తారంట వారి జీవితాలని. వాళ్ళు సోది చెప్తారంట, దొంగ దర్శనాలు కంటారంట, వాళ్ళు చాలా అబద్ధములు ఆడతారంట. అందుకని అటువంటి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమింప చేస్తారంట, పగలే చీకట్లాగా చేసేస్తారంట వాళ్ళకి. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గుపడిపోతారంట, సోదిగాండ్రు తెల్లబోవుదురు, దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకుంటారు అనేటువంటి మాట. 10, 11 వచనాలు కూడా చూడండి. ఆ జనుల ప్రధానులకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు లంచాలు తీసేసుకుని రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తున్నారంట. అక్కడ లంచాలు తీసుకుని తీర్పులన్నీ రాంగ్గా ఇచ్చేస్తున్నారట. ఆ తర్వాత వారి యాజకులట కూలికి బోధిస్తున్నారు. అంటే యాజకుడు అయిన వాడు ప్రజలను దేవుని మార్గంలో నడిపించాలి, దేవుని వైపు త్రిప్పాలి, దేవుని కొరకు ఈ ప్రజల్ని ధైర్యపరచాలి, దేవుడు చెప్పిన మాటల్ని వాళ్ళకి బోధించాలి. అలా కాకుండా కూలికి డబ్బులు ఇస్తే చెప్తారన్నమాట. వాళ్ళు కూలికి బోధిస్తున్నారంట. చదవమ్మా. అంతే. ఇప్పుడు ప్రవచనాలు చాలామందికి ఇష్టం, ప్రవచనాలు చెప్పే వాళ్ళంటే చాలామందికి ఇష్టం. ఆ ప్రవచనాలు దేవుడు నిజంగా అస్తమానం మాట్లాడేస్తూ ఉంటాయని దేవుడు ఎలా అవుతారు? ఆయన రేర్గా మాట్లాడతారు ఎక్కడైనా సరే. కాబట్టి ఆయన మాట్లాడకపోయినా సరే వీళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకొని దొంగ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మీకు అంతా శుభం అవుతుంది, దేవుడు మిమ్మల్ని ఇలా హెచ్చిస్తాడు అని. చూడండి, మన గ్రూప్లో ఒక వాక్యం పెట్టగానే అందరూ ఆమెన్ 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 అని పెట్టేస్తారు. దానికి మనం అర్హులమా కాదా, మనం మంచిగా ఉంటే దేవుడు నిజంగానే అలాగే చేస్తారని మనం ఆలోచించుకోకుండానే మనం అలా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో అది మంచిదే, కానీ అలా అన్నమాట. వీళ్ళు ఎలా ఉన్నా సరే, ప్రజలు ఎంత వ్యతిరేకులుగా ఉన్నా, ఎంత రెబల్స్గా ఉన్నా కూడా మీకు చాలా మంచి జరిగేస్తుంది అంటే, అవును దేవుడు మా పక్షంగా లేకపోతే ఎవరి పక్షంగా ఉంటారని వీళ్ళు అనేసుకుంటారంట. దేవుడు మాకు చూడకపోతే ఎవడికి చూస్తాడు అని అనుకుంటారట. వాళ్ళు మభ్యపడతారంట. వీళ్ళు కూడా ద్రవ్యము తీసుకుని దొంగ ప్రవచనాలు చెప్పేస్తారంట. చదివమ్మా. చూసారా, వాళ్ళు అనుకుంటారంట మళ్ళీ, మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, మా దేవుడు మా మధ్యలో ఉన్నాడండి. ఏమనుకుంటున్నారు, మేము దేవుని బిడ్డలం, మేము రక్షణ పొందాం, మేము బాప్తిస్మం పొందాం, మేము పరిశుద్ధాత్మ పొందాం, మేము దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మాకే కీడు రాదు. ఎంత చెప్పినా వినరంట వాళ్ళు. అయ్యో కీడు వస్తుంది, మీరు ఇలా ఉండకండి, అలా ఉండకండి, మారు మనసు పొందండి, మంచిగా ఉండండి అని చెప్తే మాకెందుకు వస్తుందండి? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? మాకెందుకు వస్తుంది? మేము నిస్సిలో ఉన్నాం, మాకెందుకు వస్తుంది? మా పాస్టర్ గారు మా కోసం రోజు ప్రార్థన చేస్తున్నారు, మాకెందుకు వస్తుంది? యెహోవా మా మధ్యలోనే ఉన్నాడు అని చెప్తారంట వాళ్ళు. అలా మాట్లాడుతూ వాళ్ళకి వాళ్ళే మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మాకేం జరగదని మభ్యపడిపోతూ ఉన్నారంట వాళ్ళు. చదివమ్మా. చూసారా, చేను దున్నినట్టు దున్నేస్తాను, జాగ్రత్త, మామూలుగా కాదు. ఇవన్నీ వార్నింగ్స్ అనమాట. వాళ్ళని మామూలుగా చెప్పట్లేదు ఆయన. అదంతా అసలు మీరు కానీ ఇలాంటి వేషాలు వేశారంటే మామూలుగా ఉండదు మీకు అనే చెప్తున్నారు ఆయన. చదివమ్మా. చాలండి. ఇంకా ఇవన్నీ కూడా నేను చెప్పినట్లే 3వ అధ్యాయం అంతా వాళ్ళకి తిట్లు. ఎవరెవరికి? దొంగ ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తలకి, ద్రవ్యము కొరకు కూలి కొరకు బోధించేటువంటి సేవకులకి. అంటే జీతం తీసుకొని కాపరిత్వం చేయడం తప్పు కాదు,
అవన్నీ మంచివే. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ వీళ్ళు డబ్బుల కోసం, ద్రవ్యం కోసం, కూలి కోసం మాత్రమే పనిచేస్తూ దేవుడికి చాలా దూరం అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హెచ్చరించడానికి బదులుగా వాళ్ళని మభ్యపెడుతూ ఉన్నారంట. అందుకని ఈ మికాయా అనేటువంటి ప్రవక్త ఏమి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాదు, యెరూషలేము నుంచి వచ్చిన ఆయన కాదు, ఒక విలేజర్ ఆయన. అంటే ఏంటది, ఆయన చాలా గ్రామం నుంచి, ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చినటువంటి ఒక ఆమోసు లాంటి ప్రవక్తే. కాబట్టి ఈయన వచ్చి ఇక్కడ ఎంత ఛాలెంజింగ్గా వీళ్ళకి తిట్లు చెప్పడానికి చాలా ధైర్యం చేశాడంట. ఆ రోజుల్లో చాలా ధైర్యం చేశాడు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద మాటలు, అంతంత పెద్ద సేవకుల్ని అనాలి అని అంటే చాలా ధైర్యం కావాలి. ఏ మాత్రము జడవకుండా దేవుడు ఏం చెప్పమన్నాడో డైరెక్ట్గా చెప్పేశాడంట వాళ్ళకి. డైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా తిట్టాడు, డైరెక్ట్గా ప్రకటించాడు. ఏ రాజుకి కూడా ఇతను జడవలేదు, ఏ రాజులు కూడా ఈయన ఏమీ చేయలేదు. కాబట్టి ఈయన ఎలా చెప్పగలమే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో అంటే ఆయన ఊరి పేరు కూడా అక్కడ రాసే ఉంది, ఫస్ట్ వచనంలోనే రాసుంది. ఆ మొరష్తీయుడైన మేకాకు అనేటువంటి మాట. ఆ ఊరిని బట్టి వాళ్ళు చరిత్రకారుల యొక్క ఎస్టిమేషన్, ఈయన పలానా విలేజ్ నుంచి వచ్చాడు, ఇంచుమించు ఆమోస్ టైప్ ప్రవక్తే ఈయన కూడా. కానీ అసలు జడవకుండా, ఎందుకంటే ఇర్మియా కూడా ప్రవచిస్తాడు. ఇర్మియా ప్రవచించినప్పుడు ఇర్మియాని చాలా కొడతారు, గోతిలో వేస్తారు, బొండలతో బిగిస్తారు, మూతి మీద కొడతారు. అతడు చచ్చిపోకుండా ఉండాలంటే, అంటే చావకుండా ఉండేంత ఆహారం మాత్రమే ఇవ్వండి, ఎక్కువ తిండి ఇవ్వద్దు అని చెప్పి ఇర్మియాని, అంత పెద్ద ప్రవక్తని హింసలు పెడతారు. కానీ మీకాకి అసలు ఏమాత్రము జడవకుండా చాలా బోల్డ్గా, చాలా ధైర్యంగా ప్రవచించిన ప్రవక్తగా మీకా మనకు కనిపిస్తారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో 4వ అధ్యాయంలో ఆ మాటలు కూడా చూద్దాం మనం. 4వ అధ్యాయం. అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి అని అనేక మంది వస్తూ ఉంటారు. మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాము అని చెప్పుకుంటారంట. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారంట? మధ్యవర్తిగా వస్తారు. అయ్యో, ఈ పాపుల కోసం నేను ఉన్నాను, వీరిని మార్చడానికి నేను వస్తాను, వారి కోసం నా రక్తాన్ని ధారపోస్తాను. ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు, కానీ పాపులకే, అనారోగ్యము గలవారికే వైద్యుడు కావాలి. కాబట్టి మధ్యవర్తిగా, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఆయన వచ్చినప్పుడు అన్యజనులు అనేకులు దేవుణ్ణి తెలుసుకొని ఈ దేవుని వైపు వస్తారు అనేటువంటి ప్రాఫెసీస్ అండి. ఇవన్నీ ప్రవచనాలు. ఫస్ట్ ఏమవుతుందో, వాళ్ళు ఎలా ఉన్నారో, వారికి ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వస్తారో, వచ్చిన తర్వాత ఆయన మధ్యవర్తిగా ఎలాంటి రాజ్యాన్ని ఆయన స్థాపిస్తారో, ఆయన వచ్చిన తర్వాత కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి సిస్టమ్ పోయి పాపిని క్షమించడం, శత్రువుని ప్రేమించడం, యుద్ధాలకి బదులుగా సమాధానము, ఆయన ఎంత మాత్రం కూడా శత్రువు ఎదుట మనకి భోజనము, ఇలాంటి సిస్టమ్ అంతా మారిపోయింది కదా. అనేక మంది ఆయన తట్టు త్రిప్పబడ్డం, అన్యజనులు అనేకులు దేవుని వైపు ఆకర్షించబడి రావడం. చూడండి, అప్పటి వరకు యుద్ధం కోసం ఎప్పుడు రెడీగా ఉండి ఎప్పుడు గొడవలే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన 3వ అధ్యాయంలో మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, వాళ్ళ కత్తులు అప్పటి వరకు నూరుతూ ఉండేవారు. ఎందుకు? యుద్ధం కోసం. ఎప్పుడు పోరాటాలు, యుద్ధాలు, గొడవలు, గోలలు, వాడిని చంపు వీడిని చంపు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కత్తులని ఏం చేశారు? వాళ్ళు నాగటి దున్నేటువంటి నక్కులుగా చేసేసుకున్నారు. ఇంకా యుద్ధాలు లేవుగా, కత్తులతో పని లేదు కదా. మీకు అర్థమవుతుందా? యుద్ధాలు లేవు, కత్తులతో పని లేదు కాబట్టి నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొట్టేశారంట. తన ఈటెల్ని మచ్చు కత్తులుగా చేసేసుకున్నారు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులిక మానివేతురు. హల్లెలూయా. ఇక యుద్ధాలు లేవు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు యుద్ధం చేయడం మానేశారంట. బాగుంది కదా. ఇప్పటి వరకు మనం చాలా భయంకరమైనటువంటి విషయాలు ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చెరక వెళ్ళిపోయారు, ఎంతమంది నాశనం అయిపోయారు, ఇలాంటి గొడవలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, ఇవన్నీ జరిగాయి కదా. ఈయన ప్రవచనం చూసారో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారో. ప్రభు వచ్చాక ఇలాంటి శాంతి రాజ్యము స్థాపించబడుతుంది. హల్లెలూయా. ఆ కత్తులకు బదులుగా వాళ్ళ నాగటి నక్కులుగా వాటిని చేసేసుకుంటారు. అక్కడ అంతా కూల్గా, శాంతి ప్రదాతగా, సమాధానానికి అధిపతిగా ప్రభు అక్కడికి వచ్చేస్తారు.
ఇంకా సైన్యములకు అధిపత్యకు యెహోవా మాట ఇస్తున్నారు. ఇది వాళ్ళందరూ ఎవరి భయము లేకుండా ప్రతివాడు తమ ద్రాక్ష చెట్టు క్రిందను అంజూరపు చెట్టు కిందను చాలా కూల్గా కామ్గా, ఎందుకంటే ఇజ్రాయేలు కంట్రీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు ఆ పంటల గురించి మాట్లాడుతున్నారు. ఇక లాస్ట్లో దేవుడైన యెహోవా నామం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉంటారంట. ఇంకా ఇవన్నీ కూడా మంచి ప్రాఫెసీస్. ఆ దినాన్ని ఇంకా కుంటివారు వస్తారు, గుడ్డివారు వస్తారు, యెషయాలో చెప్పబడినటువంటి ఆ ప్రాఫెసీసే రిలేటెడ్గా ఇవన్నీ కూడా ఉంటాయి. అదంతా కూడా చాలా మంచిగా అవుతుందని. ఇంకా 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇందాకే చూసాము మనము ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతారో ఎలా వస్తారో. ఇప్పుడు ఇందాక నేను పాట గురించి చెప్పాను, 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషము కలుగజేయినా. ఈ మాటలు ఇవన్నీ కూడా మనం ఇందాక నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా, ఈ మాటలన్నీ కూడా ఇందాక నేను చెప్పాను కదా. ఇక 5, 6, 7 వచనాల దగ్గరికి వచ్చేసప్పటికల్లా ఇక ఫుల్ బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నారు దేవుడు. ఏమనంటే, ఇవన్నీ నేను చేసి పశ్చాత్తాపపడితే, మారు మనస్సు పొందుకుంటే, ప్రభువు వైపు తిరిగితే, నేను మరలా దేవునిని ఆశ్రయిస్తే, నా మనసును కంప్లీట్గా మార్చుకుంటే, అప్పుడు దేవుడు చాలా చాలా మంచిగా ఆయన మన తట్టు తిరిగి గొప్ప బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి 7వ అధ్యాయం అంతా చాలా బాగుంటుంది. ఆ తర్వాత శత్రువుతో మనం మాట్లాడిన మాటలు 7:7లో ఉంటుందండి. ఎంత మంచి మాటలు ఉన్నాయో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుంటే. నీ దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, ఏం చేశాడు అని అడిగిన వాళ్ళే అవమానం పొందుతారంట. హల్లెలూయా. అక్కడ మీరు శత్రువుతో మాట్లాడతారనమాట. రిపెంట్ అయ్యాక, పశ్చాత్తాపపడ్డాక, ఆయన వైపు తిరిగాక ఆయన నిన్ను లేవనెత్తుతాడు అనే వాగ్దానం మీకు దొరికాక మీరు ఇలా అంటారు శత్రువుతో, ఏ శత్రువా, నేను అప్పుడు పడిపోయినప్పుడు నవ్వావు కదా, నేను దిగజారిపోయినప్పుడు నువ్వు సంతోషించావు కదా, నేను పాపంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసి నువ్వు ఇంకా లేవలేవని చెప్పావు కదా, నేను కింద పడిపోయినా మళ్ళా లెగిస్తాను. హల్లెలూయా. నీవు నా మీద ఎంత మాత్రం అతిశయపడడానికి వీల్లేదు. నా బలహీనతల చేత, అతిక్రమాల చేత, పాపాల చేత నేను పడిపోయాను నిజమే, కానీ నేను కింద పడినా కూడా మళ్ళా తిరిగి పైకి లేస్తా. ఒకరోజు నా టైం వస్తుంది, నేను ఖచ్చితంగా మరలా రీబిల్డ్ చేయబడతా, రెన్యూల్ చేయబడతా, నేను ఖచ్చితంగా పైకి లెగిస్తా. నువ్వు నా మీద అతిశయపడొద్దు. నీ దేవుడు ఏమయ్యాడు, ఏం చేశాడు అని అవమానించిన వాళ్ళందరూ కూడా వాళ్ళే తిరిగి అవమానించబడతారని మంచి మంచి వాగ్దానాలు కనబడుతున్నాయా మీకు? కాబట్టి నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి, నేను పాపం చేశాను కాబట్టి నా పక్షంగా ఆయన వ్యాజ్యమాడి న్యాయం తీర్చే వరకు మరి ఏం చేస్తాను, నేనే తప్పు చేశాను కాబట్టి ఆయన జడ్జిమెంట్ ఇచ్చే వరకు, నన్ను కనికరించే వరకు, ఆయన కోపాగ్నిని నేను కొంచెం కాలం సహిస్తాను. సహించడం ద్వారా నాకేమీ ప్రాబ్లం అవ్వదు, కానీ నేను ఇంకా మరలా తిరిగి కోలుకొని దేవుడు నన్ను బ్లెస్సింగ్తో నింపుతారు అనేటువంటి మాటని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. పాడైపోయిన గోడల దేవుడు మరలా కట్టించే దినం వస్తుందని, మన సరిహద్దులు విశాలపరచబడతాయని, ఇవన్నీ ప్రాఫెసీసేనండి. ఇలా చెప్తూ ఉంటే మనం రీడ్ చేసినట్లు అనిపిస్తుంది, కానీ మామూలుగా మీకు కథలాగా చెప్తే మన దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తానన్నాడు, అంత గొప్ప కార్యాలు చేస్తాడన్నట్లు కనబడుతుంది. అయితే ఇవన్నీ జరగడానికి మనల నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నారు అనేది 6వ అధ్యాయంలో ఉంటుంది, 6 నుంచి 8 వరకు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఉత్తమమైన దాన్ని చేయాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు మనలో అనేక మంది ఈ విధంగా దేవునికి విరోధంగా, దేవుని చేత అంటే అపవాది చేత మనం ఏడవబడి అనేక సందర్భాల్లో పడి చెడి మన బలహీనతల చేత దేవునికి దూరం అయిపోయిన సందర్భాల్లో ఇప్పుడు దేవుడు మరలా ఒక పిలిపిస్తున్నారు. మీరు మరలా నా వైపు తిరగండి, మారు మనసు పొందండి, మరలా పశ్చాత్తాపపడండి, మిమ్మల్ని మరలా నేను కడతానని ప్రభువు చెప్పిన తర్వాత ఎలా మనం దేవుని వైపు తిరగాలి అనేది కొన్ని పదాలు చెప్తున్నారు ఇక్కడ. న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. హల్లెలూయా. ఇప్పుడు మనకేమేమి రావాలంటండి? దీన మనస్సు కావాలి, కనికరం కావాలి, ప్రేమ కావాలి, తర్వాత దేవుని ఎదుట మనము న్యాయంగా నడుచుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు నేను చెప్పిన వాగ్దానాలన్నీ కూడా తిరిగి చేస్తాను. మరి మనకి దీన మనస్సు ఉందా? ఇప్పుడు దీని గురించి సబ్జెక్ట్ లోపలికి వెళితే దీన మనస్సు అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి, మరి ఇతరులను ప్రేమించటం అంటే ఏంటి, న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి, వీటన్నిటి గురించి అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఎత్తిపెట్టి చెప్పినప్పుడు
మళ్ళీ మనం అంటే ఇతరుల్ని ఎలా ప్రేమించాలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, శత్రువుని క్షమించాలి. ప్రేమ అనేటువంటి అంశానికి ఒక చాప్టరే ఉందా లేదా చెప్పండి. మరణం కంటే బలమైనదంట ప్రేమ. అన్నిటికంటే బలమైనది మరణమే కదా, అంతకంటే ఇంకేమైనా బలమైనది ఉందా? దాన్ని ఎవరైనా వేరు చేయగలరా? మరణం నుంచి ఎవరైనా విడిపించగలరా? అసలు మరణించిన వ్యక్తులను మనం ఏమైనా తేగలమా? అది చాలా బలమైనది. అది దానికి అందరూ భయపడతారు, దాని పవర్ చాలా ఎక్కువ. కానీ దానికంటే బలమైనది ఏంటంట? ప్రేమ అంట. అంటే ప్రేమ ఎంత కార్యాలైనా చేస్తుందని 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో మొత్తం చాప్టర్ అంతా ఉంటుంది. మనుష్యుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ఇక్కడ చూడండి, మీకు ఎంత పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నా, ఎంత భాషలతో మీరు గణగణ మాట్లాడేస్తూ, దేవదూతల భాషలను మీరు డైరెక్ట్గా మాట్లాడేస్తూ దాన్ని ట్రాన్స్లేట్ చేసేస్తూ అధికంగా ప్రవచనాలు చెప్పేస్తూ ఎలాంటి దేవదూతల భాషలను మీరు ఉపయోగించేస్తూ ఉన్నా కూడా శత్రువుని ప్రేమించే ప్రేమ మీకు లేకపోతే మీ భక్తి వ్యర్థం. మీరు ఎంత ప్రార్థన చేసినా అది హెవెన్ వరకు వెళ్లకుండా మధ్యాకాశములో వల ఉంది. ఈ శుక్రవారం వచ్చిన వాళ్ళకి చెప్పాను, సాతానుడి దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయో చెప్పాను నేను. వాడి దగ్గర ఒక వల ఉంది, ఒక గాలం ఉంది చెప్పాను నేను. ఉరులు ఉన్నాయి వాడి దగ్గర. ఆ గాలం వేస్తాడు, లేదంటే నెట్టేస్తాడు. హబక్కుకు గ్రంథంలో ఉంటుంది. వాడు ఉరులు యొగ్గి వల వేసి గాలము వేసి చిక్కించుకుని గెంతులు వేసి నవ్వుతూ వలలో చిక్కిన వారిని చూసి ఆనందపడుతూ అబ్బా భలే దొరికారు వీళ్ళని చెప్పి ఆ వలలకు బలులు అర్పిస్తున్నాడంట సాతానుడు. కాబట్టి వాడు వలలో చిక్కించుకుంటాడు. ఎప్పుడు? ప్రేమ లేదు కానీ, శత్రువుని ప్రేమించే నైజం లేదు కానీ, దైవిక ప్రేమ వీళ్ళలో లేదు కానీ, బైబిల్ పరమైనటువంటి లక్షణాలు లేవు కానీ ప్రార్థనలు చేస్తారు వీళ్ళు. కాబట్టి ఆ ప్రార్థనలు దేవుడి దగ్గరికి బైబిల్ ప్రకారం వెళ్ళవు. ఒక నెట్ మీకు మధ్యాకాశంలో ప్రేయర్స్ స్టక్ అయిపోతాయి. ఇది తెలిసి కూడా మనం ప్రేమించలేకపోతూ ఉంటాం శత్రువుని. మనం ఇది తెలిసి కూడా ప్రేమ చూపించలేకపోతుంటాం. ప్రేమ అన్నిటినీ కప్పును అని ఉంటుందండి. ప్రేమ అన్నిటినీ తాళును. అంటే ఏంటి? మిమ్మల్ని హింసించినా, మీకు అన్యాయం చేసినా, మీకు ద్రోహం చేసినా, మీ మీద చెడ్డ మాటలు చెప్పినా, మీకు విరోధంగా లేచినా, మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు తీసేసుకున్నా, ప్రేమ ఉందనుకోండి మీకు అన్నిటినీ ఏం చేస్తుంది? అది సహిస్తుంది, అన్నిటినీ తాళ్ళుకుంటుంది, వాటిని పట్టించుకోదు. ఎప్పుడు? ఆ రెండు అక్షరాల పదము మీ జీవితంలో ఉంటే, ప్రేమ ఉంటే అది ప్రేమ ఉండాలంటే ప్రేమామయుడైన ప్రభువు నీలో నివాసం చేయాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు శత్రువుని ప్రేమించగలుగుతావు. అప్పటి వరకు నీ ప్రార్థన వెళ్ళదు అని క్లియర్గా కొరింథీయులకు రాసిన పత్రిక ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవ. అంటే వాళ్ళకి మళ్ళీ ఎలాంటి విశ్వాసం ఉంటుందంటే, ఇంకా వాళ్ళ ప్రార్థన ఏ కొండ ఇక్కడ నుంచి వెళ్ళి అవతల పడు అంటే పడిపోద్ది అంతే. అంత ప్రేయర్ఫుల్ పీపుల్ వాళ్ళు, మళ్ళీ అంత ప్రేయర్ వారియర్స్ వాళ్ళు మళ్ళీ. కానీ నువ్వు ఎంత కృపావరాలు ఆపరేట్ చేస్తే ఆపరేట్ అవుతాయి కృపావరాలు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలు పాస్ అవుతారు. నువ్వు ప్రార్థన చేస్తే రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయి. పక్కింటి వాళ్ళకి హీలింగ్ కూడా జరుగుతుంది. అన్నీ జరుగుతాయి. నీ కృపావరాలు ఆపరేటింగ్లో ఏం ప్రాబ్లం రాదండి. కానీ దేవుడి దగ్గరికి నీ ప్రార్థన అసలు అంటే ఈ ఆపరేట్ దేవుడు వాగ్దానం చేశాడు ఇచ్చిన కృపావరాల విషయంలో. ఆయన అంత మాత్రం పశ్చాత్తాప పడడు. అవి ఆపరేట్ అవుతూనే ఉంటాయి. కానీ నువ్వు దేవుడు ఇలా చూసినప్పుడు తేలిపోతావు. నువ్వు అక్కడ ఈ లోపాలు నీలో ఉన్నాయని దేవుడు తోస్తాడు కదా, ప్రతిసారి నిన్ను తోస్తాడు, తెలుసు కదా. ఆయన త్రాసులో నిన్ను తూచినప్పుడు నీవు తేలిపోతావు. లాస్ట్లో చెప్తాను, ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. ఆయన చెరుగుతాడు కళ్ళెము దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆయన గురుగులను గోధుమలను వేరు చేస్తాడు. అప్పుడు నీవు తేలిపోయి, ఇందాక నేను చదివించాను, దుష్టులు అలాగుననుండక పొట్టువలే. అబ్బా, మరి మనం చక్కగా ఆ చాట్లో నుంచి గాలికి తేలికగా పడిపోతాం. అప్పుడు నువ్వు అడుగుతావు, ప్రభువా నేను ప్రవచించాను, ప్రభువా నేను భాషలతో మాట్లాడాను, అయ్యో ప్రభువా నేను చెప్పిన ప్రాఫెసీ ఒక్కటైనా తప్పిపోలేదే, మరేంటి ఇలా చేసావు అని అడిగితే, నాకు మీరెవరో తెలియదు అంటారంట ఆయన. మీరు ఒక్కసారి జడ్జిమెంట్ డేని జ్ఞాపకం చేసుకోవాలి. మీరెవరో నాకు తెలియదే,
అని అయ్యో ప్రభువా అంటే ప్రభువా అని పిలిచేవాడంతా కూడా పరలోకానికి పాత్రుడు కాడని రాయబడిపోయి ఉందండి. ఎందుకని? ప్రేమ గనక. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చాప్టర్ ప్రేమ మీద రాయించాడండి. మన యేసయ్య పేరు ఏం పేరు? ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్ అంటారు ఆయన, అంతేనా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడికి వేరే నిర్వచన పదం చెప్పండి మీరు అంటే, దేవుడు అంటే ఇంకొక నిర్వచనం చెప్పండి అంటే ప్రేమ. దేవుడికి ఇంకొక పదం చెప్పమంటే ప్రేమ. కాబట్టి ఎంత క్లియర్గా రాస్తుంది. మీరు ఎన్ని మర్మాలు చెప్పండి, ఎన్ని ప్రవచనాలు చెప్పండి, దేవదూతల భాషలతో డైరెక్ట్ మాట్లాడండి మీరు, అయినప్పటికీ ప్రేమ లేని వారైతే మీరు వ్యర్థమే. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా కూడా ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చేసిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ కూడా. ఇప్పుడు మీలో చాలామంది అనాథాశ్రయాలకు డబ్బులు ఇచ్చేస్తారు, బీదల పోషణకి డబ్బులు ఇచ్చేస్తారు, మందిరాలకి డబ్బులు ఇచ్చేస్తారు, మరి ఇంకా ఏం అడిగితే దానికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ కాల్చబడ్డానికి మీ శరీరం ఇచ్చేసి మీరు హతసాక్షులు అయిపోవాలనుకుంటున్నారు. ఏం కాదండి, మా దేవుడి కోసం మమ్మల్ని చంపేయండి అని మీ ప్రాణం కూడా ఇచ్చేస్తారంట కాల్చబడుటకు. అయినప్పటికీ ప్రేమ లేని వాడవైతే చూడండి ఎంత అర్థం ఉంది. ఇవన్నీ లేకుండా ఒట్టి ప్రేమ ఉంటే సరిపోద్దా అంటే సరిపోద్దట లాస్ట్లో. ఇవన్నీ లేవు మీకు, ప్రవచనాలు లేవు, కృపావరాలు లేవు, భాషలు లేవు, ఏమీ లేవు మీకు, దేవదూతల భాషల్లో కూడా మాట్లాడలేరు. కానీ దైవిక ప్రేమ మీలో ఉంటే ఎనఫ్. అది దేవుడి దగ్గరికి మీరు వెళ్ళిపోవచ్చట. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. ఇంకేముంది, మొత్తం మెసేజ్ అంతా దాంట్లో వచ్చేసింది మీకు. ఇది ఉంటే నేను 7వ చాప్టర్లో చెప్పినవన్నీ మీకు చేస్తా. చూసారా, దేవుడు చెప్తున్నాడు ప్రేమ, కనికరము. ఇంకా కిందకి వెళ్ళండి. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. 4వ వచనం చదువుతున్నా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రేమ అంట డంబముగా ప్రవర్తించదంటండి. అది గొప్పగా పోదు, అది అమర్యాదగా అస్సలు ప్రవర్తించదంట. ఇంకా తర్వాత స్వప్రయోజనాన్ని విచారించుకోదు. అంటే మనం అందరం అంతే కదా, మనకి బెనిఫిషియల్గా ఏది ఉందో అదే చూసుకుంటాం. స్వప్రయోజనం మనకి బెనిఫిట్ అయితేనే ఏదైనా పని చేస్తాం, లేకపోతే నువ్వు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? విన్నారా సామెత? కాబట్టి ఇలాగ మనం ఉండకుండా స్వప్రయోజనము విచారించుకొనదంట. అంటే మనకి బెనిఫిట్ కలుగుతుంది, మనకి ఏదో వస్తుంది, ఇది చేయడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అని విచారించుకోవద్దు. మనకి చేతనైన సహాయం మనం చేసేద్దాం. మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళని కానీ మనం ఎంత మాత్రం ఇలా చూసి మనం చేయొద్దు, క్యాలిక్యులేట్ చేయొద్దు. నువ్వు చేయాల్సినంత నువ్వు చేసేయి, నీకు రావాల్సినంత నీకు వచ్చేస్తుంది అంతే. అది ఇచ్చేవాడు ఆయన. ఒకవేళ మనకు అన్నదమ్ములు మనం ప్రేమగా ఉంటేనే ప్రేమగా ఉంటారు, అక్క చెల్లెళ్ళు ప్రేమగా ఉంటేనే ప్రేమగా ఉంటారు. మనం ఎప్పుడూ ప్రేమ కలిగి ఉంటే ఆకాశం ఎప్పుడూ మన కోసం తెరవబడి ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానం ఆయన చేతిలో ఉంది, ఆయన చేట కూడా ఆయన చేతిలోనే ఉంది. చాలా జాగ్రత్త. దేవునితో అంత ఆటలేమీ కూడా కానే కాదు. తర్వాత అది డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగిపోదు ఊరికే. చూడండి మన ప్రేమలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఇంకా మరి ఎంత ప్రేమ అంటే పిల్లలు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్యలో బాబోయ్ ఈ బంధం విడదీయలేనిది. ఇంకా అయ్యో ఇంకో రోజు ఉండండి, ఇంకా తినేళ్ళండి, అయ్యో కారిపోతుంటుంది అనమాట. ప్రేమ కారిపోతుంటుంది ఒక్కొక్క రోజు. ఇక డంబం అంటే అదే అనమాట. ఇంకెక్కువైపోద్ది, అది ఓవర్ఫ్లో అయిపోద్ది. అది తర్వాత మరలా పూర్తిగా చెప్పబడిపోతుంది. వాడు అలా ఉన్నాడు కాబట్టి నేను అలా ఉంటా, ఆవిడ అలా ఉంది కాబట్టి నేను అలాగే ఉంటా, నాకేంటి, నేనేం తగ్గించుకోవాలి, ఏమి లేకపోయినా పర్లేదు. ఈ మాటలు సహజంగా మనం మాట్లాడతాం కదా, జనరల్గా జరిగే టాపిక్సే చెప్తున్నాను మీ అందరితో. మనం కానీ తగ్గించుకుంటే వెరీ నెక్స్ట్ మూమెంట్ జరిగేది ఏంటో తెలుసా? ఏం జరుగుతుంది? తగ్గించుకున్నవాడు అంతే. మీకు ఇంకా వేరే సోర్సెస్ ఏముందండి మనం ఆశీర్వదింపబడ్డానికి? మొత్తం అంతా బైబిల్ గ్రంథంలో, ట్రెజర్ అంతా బైబిల్ గ్రంథంలోనే ఉంది. నేను ఆశీర్వదింపబడాలంటే ఆశీర్వాదం కావాలా? అయితే ఇది చెయ్యి. ప్రభువా నేను దీవించబడాలా? అయితే ఇది చెయ్యి. ప్రభువా నేను స్వస్థపరచబడాలా? అయితే ఇది చెయ్యి. అన్నీ ఉన్నాయా లేవా చెప్పండి నాకు. అన్నీ ఉన్నాయా బైబిల్లో లేవా? మరి అవి అనుసరించకుండా ఒకటే ప్రార్థన ఎంత చేస్తే మనకి ప్రార్థన మరి ఫలిస్తుంది ఒక్కసారి చెప్పండి. ఒక్క ప్రార్థన యబ్బేజు చేశాడంటే, ఒక్క ప్రార్థన యబ్బేజు దినవృత్తాంతాల గ్రంథంలో దొరుకుతాడు ఆయన.
ఆయన ఏం చేశాడంటే నా సరిహద్దులు విశాలపరిచయ్య, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నీ కుడి చేయి నాకు తోడుగా ఉండ దయచేయి నాయన అని ప్రార్థించి ముగించగానే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఆయన వేదన పుత్రుడు అని అతని పేరు ఆశీర్వాదంగా మార్చబడిపోయిందంట. ఎంత గొప్ప అండి అది. అంటే గంటల తరబడి ప్రార్థన అక్కర్లా, ఆ చిన్న ప్రార్థన నీకు ఆనర్ అయిపోతుంది. ఎప్పుడంటే నువ్వు ప్రేమ కలిగినప్పుడు. మొత్తం బైబిల్ అంతా అదే ప్రేమ బుక్కే కదా, ప్రేమ లేఖ అంటారు దీన్ని, బైబిల్ని ప్రేమ లేఖ. దేవుడు మన కోసం రాసినటువంటి లవ్ లెటర్ అండి ఇది, ప్రేమ లేఖ కదండి. ఈ ప్రేమ అంతా ప్రేమ మీద డిపెండ్ అయి ఉంది. కానీ అంత ఈజీ కాదు మనం ప్రేమించడం. మనల్ని ప్రేమించే వారినే ప్రేమించగలుగుతాము, అంతవరకు ఎందుకు. అంటే పెళ్ళైన భార్యాభర్తల మధ్యలోనే ప్రేమలు చల్లారిపోతున్న దినాలు. ఇంకా అంత కలిసి ఉన్న భార్యాభర్తలతోనే ప్రేమలు చల్లారిపోతుంటే ఇంకే చిన్నప్పుడే విడిపోయిన అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో రావాలంటే చాలా కష్టం. కానీ మరి నిజ క్రైస్తవ్యంలో మనకి దైవిక ప్రేమ మన హృదయంలో ఉంటే మాత్రం మనం జయించేస్తామండి. ఆ క్వాలిటీ మనలో ఉంటే నిజంగా మనం జయం పొందుకుంటాం. మనంత ఆశీర్వదింపబడిన వాళ్ళు వేరొకరు ఉండరు. త్వరగా కోపం పడదది, అపకారము మనసులో ఉంచుకోదండి. ఈరోజు ఇది చదువుతూ ఉండగా ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాలలో అంతా కూడా ప్రేమ రసము పోయబడునుగాక. ఖచ్చితంగా దేవుని యొక్క దైవిక ప్రేమ మనలో పనిచేయునుగాక. అంత సులువైనది కాదు, కానీ దేవునితో సమస్తము సాధ్యమే. ప్రభువు మనకి అట్టి ప్రేమ మనకు అనుగ్రహించునుగాక. చిన్న మాట ఏమైనా అంటే కోపం వచ్చేస్తుంది అంటే అక్కడ ప్రేమ లేదని అర్థం. ప్రేమ సహిస్తుందంట, ప్రేమ సహిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము ప్రార్థనలు చేస్తూ ఈ అపకారాన్ని మనసులో ఉంచుకోదట. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనాలైనా నిరర్ధకమైపోతాయేమో కానీ, భాషలైనా నిలిచిపోతాయేమో కానీ అవుతుంది కానీ మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అంటే పూర్ణమైనది ఎప్పుడు వచ్చిందంటే ప్రభువు యొక్క రాకే, అది అప్పుడే మనకి పరిపూర్ణత వచ్చింది. ఆయన వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అన్నమాట, ఇది న్యూ టెస్టిమెంట్ అన్నమాట. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అయిపోద్ది. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూస్తాను. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము. లాస్ట్ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది. ఈ వచనం అందరం కలిసి చదువుదామా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. కాబట్టి ఈ లక్షణాన్ని మీరు డెవలప్ చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారండి. కాబట్టి ఆయన కనికరము, దీన మనసు ఇదే కదా నేను మిమ్మల్ని అడిగింది అని అడుగుతున్నాడు ఆయన. చాలా సింపుల్గా ఉంది అది వినడానికి, కానీ చాలా టఫ్ కదా, చాలా టఫ్, అది చాలా కష్టమైనది. అది ఇదే కదా నేను అడిగాను, ఎందుకంటే నేను ఏమడిగానమ్మా మిమ్మల్ని అని అడిగారు ఆయన. కానీ అదే చాలా కష్టం ప్రభువా, నేను ఇది చేయలేను, దయచేసి చేసేలాగా నాకు సహాయము చెయ్యి అని మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో నెక్స్ట్ మినిట్ ఓపెన్ అవుతుందండి మన ముందర. దేవునితో సంవత్సరాలు లేదంటే అంటే అదే నెలలు సంవత్సరాలు పట్టదు. దేవుని యొక్క బ్లెస్సింగ్ రిలీజ్ అవ్వడానికి ఒక సెకండ్ ఎక్కడో ఒక చిన్న బ్లాకేజ్ ఉంటుంది అంతే. అది రిలీజ్ అయితే అంతా ఓపెన్ అయిపోయినట్లే. చూడండి, కొన్నిసార్లు మనకి పైనుంచి వాటర్ ట్యాంక్లో నుంచి కిందకి వాటర్ వచ్చే చోట స్టక్ అయిపోతుంది. ఇక్కడ కిందన పైపు మారుస్తూ ఉంటాం, ట్యాప్ మారుస్తాం, థ్రెడ్ మారుస్తాం, ఇంకోటి మారుస్తాం. ఎన్ని మార్చినా ఇంకా సన్నగానే వస్తుంటుంది. అప్పుడు ఆ పైప్ లైన్ ఇప్పేస్తే దాంట్లో ఎక్కడో జామ్ అయిపోయి ఏదో ఒక స్టోనో ఏదో పిల్లలు ఆడుకునే వస్తువో మధ్యలో స్టక్ అయిపోతుంది. ఇన్ని చేసినా అవ్వలేదు, కానీ అది ఓపెన్ చేసి అది చిన్నది ఇలా క్లియర్ చేస్తే మరలా అంతా ఎలా ఓపెన్ అయిపోద్దో దేవునితో ఉన్న సంబంధం కూడా అలాంటిదే. ఎన్నో చేస్తాం కానీ ఫలించలేదు. చిన్నది ఇలా రిమూవ్ చేసుకోండి, అది అయిపోయిందే మీకు, కార్యము సఫలం అయిపోద్ది. కాబట్టి ఇదే కదా నేను కోరాను, ఎందుకంటే గొప్పగా నేను ఏమైనా అడిగానా అని దేవుడు అడుగుతున్నారు ఈరోజు. చాలా చిన్న విషయమే అడిగాను, కనికరము, దీన మనస్సు, ఇంతే కదా ప్రేమ, ఇంతే కదా అంటారు. అక్కడ ఉందా అది?
అంతే కదా, ఎంత సింపుల్గా చెప్పారు ఆయన. ఇంతే కదమ్మా, ఇదే కదా నేను అడిగాను, ఇది చేసి చూడండి, నేను ఎలా మీ పక్షంగా ఉంటానో నేను చేసి చూపిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకా లాస్ట్ అధ్యాయం దగ్గరికి వచ్చేసి 19-20 వచనాల దగ్గరికి వచ్చి ఎంత బాగున్నాయి ఆ మాటలు. 19-20 అండర్లైన్ చేసుకోండి. 18 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆయన పాపాలన్నీ దోషాలన్నీ పరిహరిస్తాడంట దేవుడు. ఆయన మరలా మన యందు ఆయన మరలా మన యందు జాలి పడతాడు. అంటే ఇప్పటికే చాలాసార్లు జాలి పడ్డాడు. మీకు మ్యాటర్ తెలుస్తుందా? ఆయన జాలి పడతారు కదా, మరలా అగైన్ మరలా ఆయన మన యందు అంటే ఇప్పటి వరకు బోల్డ్ సార్లు జాలి పడ్డారు, మళ్ళీ లేచారు, మళ్ళీ ఏదో చేశారు, మళ్ళీ చేశారు, మళ్ళీ పడిపోయారు. అయినా కూడా ఆయన కనికరము గల దేవుడు గనుక మరల ఆయన మీ అందు జాలి పడతాడంట. అంత మాత్రమే కాదు, మన దోషములను ఆయన అణచివేస్తాడంట. అంత మాత్రమే కాదు, పాపములన్నీ నేను చాలాసార్లు చెప్తాను మీకు, ఆయన ఎక్కడ పడేస్తారంట మీ పాపాలన్నీ? ఒకసారి సముద్రం లోపలికి వెళ్ళి వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకోగలమా మనం? సముద్ర అగాధములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత మాత్రం కూడా అది రాదు. ఎలాగో నేను మీ పాపాలన్నీ కూడా ఏం చేస్తాను? సముద్ర అగాధములోనికి విసిరివేస్తాను. ఆయన కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళ దేవుడు నేను అని చెప్తాడు. ఆయన కొంతమంది పేర్లు చెప్తాడు. ఆయన నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను అని చెప్తాడు. ఆయన వీళ్ళిద్దరు పేర్లు చెప్తే కొంచెం పర్వాలేదు. అబ్రహాము నీతిగా బ్రతికాడు, విశ్వాసులకు తండ్రిగా బ్రతికాడు, ఇంకా హార్ట్ పెట్టేశాడు దేవుడి కోసం. ఆయనలో ఏ పాపం కూడా ఎక్కడ కూడా కనబడలేదు, చాలా నీతిమంతుడిగా కనబడ్డాడు. తర్వాత ఇస్సాకు ఇంకా మంచి ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారికి డైరెక్ట్గా సాదృశ్యంగా ఉన్నాడు ఇస్సాకు. అయితే యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు చాలా మంచి ఆయన కదండి, మీరే చెప్పేస్తున్నారు. ఆయన పేరు యాకోబు అంటేనే ఆయనకి పేరుకి అర్థమేముంది? మోసగాడు ఆయన. అలాంటి యాకోబు దేవుడను నేను అని ప్రత్యక్షమైనప్పుడల్లా చెప్పుకుంటున్నాడంటే ఆయన ఎంత తగ్గించుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. నేను మన పిల్లలే ఉన్నారండి, ఒక 4-5 పిల్లలు ఉన్నారు మీకు, పోనీ 3 పిల్లలు ఉన్నారు మీకు, పోనీ 2 పిల్లలు ఉన్నారు మీకు. ఒక్కడు బాగా చదువుతాడు, మంచిగా పేరు సంపాదించాడు, తల్లిదండ్రులకి చాలా చక్కని పేరు. ఇంకొకడు ఉన్నాడు, వాడంత దుర్మార్గుడు లేడు, అస్సలు చదవడు, మాట విండు, ఇంట్లో ఉండడు, పోనీ ఇవన్నీ సరే కదా ఇంకా ఇంటి మీదకి తెస్తాడు. అందరికీ తెలుసు వీడు అంత చెత్తోడు. ఇప్పుడు అడిగినప్పుడు పిల్లలు బాగున్నారండి, ఏం చదువుతున్నారండి అని అడిగారు మిమ్మల్ని. అప్పుడు ఈ బాగోలేనోడి పేరు ఫస్ట్ చెప్తారా, బాగున్న పేరు చెప్తారా? ఉన్నాడండి మా బాబు ఎంటెక్ అయిపోయిందండి మొన్నే, చిన్నోడు ఉన్నాడు చదువుతున్నాడండి, అంతే అయిపోయింది. పెద్దోడి గురించి కొంచెం ఎక్కువ క్లారిటీ ఇస్తారనమాట. ఇచ్చి రెండోడు చదువుతున్నాడండి, ఉన్నాడండి కొంచెం తక్కువ చదువుతాడండి, ప్రార్థన చేయండి, అంతేనా? వాడి పేరు చెప్పి వాళ్ళ తండ్రిని నేను అని చెప్పడానికి కూడా కొన్ని సందర్భాలలో పిల్లల పేరు చెప్పి వాళ్ళ తండ్రిని నేనని చెప్పుకోవడానికి నువ్వు నేనే సిగ్గుపడతాము. దేవుడు చెప్తున్నాడు, నేను మోసగాడి తండ్రిని, నేను మోసగాడికి కూడా దేవుణ్ణి, అబద్ధములు ఆడేవారికి కూడా నేను దేవుణ్ణే, అన్యాయం చేసేవారికి కూడా నేను దేవుణ్ణే, వారిని కనికరించడానికే నేను వచ్చాను. హల్లెలూయా. ఆ మోసగాడి యొక్క దేవుణ్ణే, యాకోబు దేవుణ్ణి నేను, యాకోబుకు దేవుణ్ణని నేను చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు అంటాడండి. హల్లెలూయా. ఎటువంటి వారం అయినా కూడా ఆయన మనల్ని క్షమించి మరలా తిరిగి బిల్డ్ చేస్తాడు అనేటువంటి సత్యం మీకా గ్రంథకర్త ఫైనల్గా ఒక మంచి కంక్లూజన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు మనం ఏం చెప్పాలంటే, నా రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయింపొద్దు, నేను కింద పడినా. హల్లెలూయా. ఈ మీకాలో ఈ వచనాలన్నీ అండర్లైన్ చేసుకుని మీ డైరీలో రాసుకోండి. నేను కింద పడలేదంటలేదు, కింద పడినా కూడా మరలా తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం ప్రవచించుకుందాం, మన కొరకు ప్రార్థన చేసుకుందాం. లాస్ట్లో ఇచ్చినటువంటి యాకోబు దేవుని యొక్క వాగ్దానం, అబ్రహాము దేవుడని నేను, యాకోబు దేవుడని నేనని ప్రభువు చెప్పిన మాట చెప్పిన, ప్రభువా నీవు ఎంత మోసం చేసినా నా దేవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదయ్యా నువ్వు, కాబట్టి అట్టి దేవుని నేను కలిగి ఉన్నందుకు అతిశయపడుతున్నాను. ఇంకా అలా అని నేను ఆ విధంగా ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు. నేను ఇజ్రాయేలుగా మార్చబడాలి, నేను రాకుమారుడిగా మార్చబడాలి, ఆ బ్లెస్సింగ్ నేను అనుభవించాలి. ఎంత బ్లెస్సింగ్ అండి, ఎంత బ్లెస్సింగ్. నేను విస్తారమైన జనముగా చేస్తాను యాకోబు, నువ్వు ముందుకెళ్ళు అన్నారు.
70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారండి. వచ్చేటప్పుడు 20 లక్షల జనాంగం బయటకు వచ్చారు. హల్లెలూయా. అది దేవుని వాగ్దానం. వండర్స్ అవి అంతే. నీకు ఒక వాగ్దానం చేశాడంటే అది దేవుడు నెరవేర్చుతాడు ఖచ్చితంగా. అతి అద్భుతాలు మన పక్షంగా జరుగునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.